నమస్తే. జరాగుర్రయ్యా, జరాగుర్రి కొట్టుకోవచ్చు తర్వాత జరాగుర్రి. అవతలే రీల్ చూసినావా? గియాల ఇట్లా లొల్లి చేయడానికి ఇదంతా వీకనీకి వచ్చిండ్రు అందరూ, అదే సెట్ అంతా వీకనీకి. మళ్ళీ ఎవరంటే ఎవరిని ఎత్తుకొచ్చినట్టు ఇవాళ మస్తు పాటలు పాడతాడు, మస్తు అంటే మస్తు పాటలు పాడతాడు. ఆ పాటలు మీరు గిట్ల ఇనుండొచ్చు, కానీ గైననే అని మీకు తెలియదు. గందుకే గిట్లాంటి వాళ్ళు అందరినీ బయట పెట్టాలని గిట్లాంటి వాళ్ళని దొరికొచ్చింది మన V6. మళ్ళీ గైన ఎవరు ఎరకనా, గిద్దె రామ్ నర్సయ్య అని ఓ మంచి పాటలు పాడేటైనా, మంచి ఆట ఆడేటైనా, ఇంకా ఈ పాటల్ని ప్యారడీ చేస్తారు చూడు నవ్వొచ్చేలాగా, గట్లా అన్నమాట. మరి ఆయనకు నమస్తే చెప్దామా? నమస్తే అండి, బాగున్నారా? పాటలు బాగా రాస్తానరా? ఇంకా రాస్తుండ్రా ఇప్పుడు ఇట్లా? అయితే ఇప్పుడు దాకా ఎన్ని పాటలు రాశారు మీరు? ఇప్పుడు వరకు చాలా రాసిన మేడం. చాలా రాసిండ్రా? సరే, మళ్ళా ఫస్ట్ మీరు ఏం పాట రాసిండ్రు? ఫస్ట్ నా ఊరు మీద రాసుకున్నా మేడం. ఊరు మీద, తర్వాత మీ పేరు మీద గిట్లా రాసుకుర్రు కదా? అవును. అందరు అమ్మ మీద, వాళ్ళ పేరు మీద, వీళ్ళ పేరు మీద రాస్తే ఈయన గీన పేరు మీదనే రాసుకున్నాడంట, చూసిండ్రా? సరే పాడిపిద్దాం మళ్ళా. ఇక ఒక పాట వేసుకోయే నువ్వు. ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు తెరువే లేదు పల్లెకు. ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు తెరువే లేదు పల్లెకు. సక్కాని నా పల్లె పాడి పంటలు గల్లా, అరువు గల్లా పల్లె, ప్రేమ గల్లా తల్లి. ఒక్కారో అంటే తెల్లారే నా పల్లె, తల్లిరో నా పల్లె తల్లాడిల్లి పాయే. ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు తెరువే లేదు పల్లెకు. తాటాకు గుడిసెలతో తలతాలాడేది, బాకిట్ల సాంపుతో సక్కంగా మెరిసేది, ఎర్ర మన్ను తెచ్చి ఇళ్ళకి పూసేది, గుడిసెలన్నీ గూడే వల్ల కాడయే పల్లె. ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు తెరువే లేదు పల్లెకు. అంటే ఈ పల్లెలో ఉన్నటువంటి పల్లె పదాలను తీసుకొని, పల్లె అంటే పల్లె కోసం రాయడం కాదు, పల్లెలో ఉన్నటువంటి మా ఊర్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నా, దాంట్లో మా అయ్య పేరు కూడా పెట్టుకున్నా. అల్లా మెల్లి గడ్డ పల్లెకొస్తే చాలు, మా అయ్య సాయిలు సాటింపు చేసేది, కచ్చీరు కాడంటూ కళ తిరిగి వచ్చేది, సాటింపు లేదాయే చిన్నబాయే పల్లె. నాది మా ఊరు పేరుకు, ఆడ బతుకు తెరువే లేదు పల్లెకు, ఆడ బతుకు తెరువే లేదు చిట్యాలకు. ఏం పాడిర్రండి మీరు, ఏం పాడినరు? గొంతు చూసిర్రా ఎంత ఇట్లా ఇట్లా అంటే ఇట్లా కొట్టినట్టు అనిపించాలే, అట్లా వాడిండ్లే. గిట్లా వాడితే అందరికీ వస్తుంది, ఏ కొనాలలో కూకున్న వాళ్ళకైనా ఇన్నొచ్చి బయట కూరుకొస్తారు, గట్ల ఉంటుంది మరి గొంతు. మళ్ళీ గింత మంచి గొంతుతోని గింతమంది పేర్లతో వాడిరు కదా. మరి ఈ పాడుడు ఎప్పటికెళ్ళి షురు చేశారు మీరు? నేను గత ఒక 15 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నా మేడం. అంటే ఇట్లా అంటే నేను ఇట్లా పాటలు రాయగలుగుతా, పాడగలుగుతా అని ఎప్పుడు ఎరకైంది నీకు? మామయ్య కూడా, మా మామ వెంకన్న, ఇప్పుడు ఇంతకుముందు పాటలు వచ్చింది మేడం వెంకన్న పేరు. తర్వాత ఆయన కూడా కళాకారుడే. మా మామ ఆయన పాడుతుంటే రాస్తుంటే చూసేది నేను, చూసి ఆ పాటలు నేను పాడుకుంటూ ఆ చూసే నడవడికను నేర్చుకుంటూ వచ్చిన మేడం. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఉద్రసీన్ అని, నన్ను స్టేజ్ మీద తీసుకొచ్చింది ఆయన. మళ్ళీ ఇది మీ అందరికి ఎరుకోలేదో, సారమ్మ సారా అని ఎప్పుడన్నా గీ చిన్న చిన్న ఫంక్షన్లు అయితే గీకి గీకి బాగా దుంకులాడతారు చూడు, గా పాట రాసినాడు మనోడే. మళ్ళీ గా పాట మనల కోసం 2 లైన్లు వాడు. 2 లైన్లు? అవును. ఇంతకి నాకు ఒక డౌట్ వచ్చింది, గీ సారమ్మ సారా పాట బాగున్నది, కానీ ఇది తాగి రాసినావా తాగకుండా రాసినావా? నేనా? తాగలేదు మేడం. అయితే మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడు, మా ఇంటి పక్కనే ఉంటాడు అన్నమాట. ఆయన తాగితే నువ్వు రాసినావు? ఆయన తాగితే ఆయన చేసే చేష్టలను చూసి రాసిన పాట గది సంగతి. నేను తాగిన 2 బాటిళ్ళ సారా నువ్వు తాగలేదన్నావు కదా? ఆయన తాగిండు మేడం, జోక్ కదా. నేను తాగిన 2 బాటిళ్ళ సారా కొట్టుకుంటే వడిగెళ్తాడో చూద్దాం రారా. తాగితే నా జోలికి వాడు రాడు,
ఒకవేళ వచ్చినా నా పూజ ఒక్కల కొట్టినాక పోడు. విన్నారు కదా, చూసిండ్రు ఆయనకి టాలెంట్ ఎంత ఉన్నదో. ఎవరైతే తాగినరో ఆయన క్యారెక్టర్ లోపల దూరి మళ్ళా గిట్లాంటివన్నీ చెప్తాడు అనమాట. సరే గీ సారపాట అయితే వాడిద్దాం మళ్ళీ, మీ అందరికి బాగా ఇష్టం కదా, మళ్ళీ 2 లైన్లు వేసుకోయేదిరా. సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా, సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా, నిన్ను దాగకుంటేనే సారా నా ప్రాణమంత గాయి గాయి సారా, సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా, నిన్ను దాగి నడుస్తుంటే సారా, అబ్బో నిన్ను దాగి నడుస్తుంటే సారా, ఈ భూమి చుట్టూ తిరుగుతాంది సారా, సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా, నిన్ను మడువ నవ్వ మీద ఒట్టే నా ఇంటికి పోతే బెల్లం ఒట్టే, సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా, నిన్ను దాగి పండుకుంటే ఇంట్లో, అబ్బో నిన్ను దాగి పండుకుంటే ఇంట్లో. ఈ ముచ్చట చెప్తా కానీ మరి నువ్వు ఎవరితో చెప్పొద్దంటే చెప్తా. చెప్పు చెప్ప ఆ? ఎవరితో చెప్తలే సరేరా, చెప్పు. చెప్తే మాత్రం నా మీద ఒట్టే. సరే చెప్పవు కదా, అస్సలు చెప్తలే, అస్సలు అంటే అస్సలు చెప్తలే. చెప్పవు కదా, మాట ఇచ్చినావు మరి. మాట ఇచ్చేసిన. ఆ? నిన్ను దాగి పండుకుంటే ఇంట్లో, నేను చవొత్తే పక్క దడిచే ఎట్లా, సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా, సారా సారమ్మ సారా నా ప్రాణమై జీవమ్మ సారా, పొద్దుగాల తాగకుంటా ఉండం, పొద్దుగాల తాగకుంటా ఉండం, ఒకవేళ ఆర్టీసీ బస్సు ఆ రోడ్డు మీద వండుకున్నా 5 లక్షల బస్సు అయినా ఆడ ఆగాలి. మమ్మల్ని లేపి సార్ కొంచెం పక్కకు పోటీ సార్, అరే డ్రైవర్ కండక్టర్లు బదిలాడుకోవాలి మమ్మల్ని. అరే పొద్దుగాల తాగకుంటా ఉండం, తాగి సోయి తప్పే దాకా మేము బండం, పొద్దుగాల తాగకుంటా ఉండం, తాగి సోయి తప్పే దాకా మేము బండం, సారమ్మ నీ కోదండం, అబ్బా సారమ్మ నీ కోదండం, మేము చచ్చేదాకా నువ్వా గండం. మంచిగా ఉందండి ఈ పాట అయితే, జబర్దస్త్ ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో బాట ఇలా జానపదాల పల్లెటూరులో పోతే తెలంగాణ జానపదాలు గమ్మతుంటాయి. ఎడ్లిడిసి మూట గట్టి సాంబయ్య యాడికెళ్ళినవురా, సాంబయ్య యాడికెళ్ళినవురా, సాంబయ్య ఎట్ల మీద రోకు లేదా సాంబయ్య, ఎట్ల మీద ఎట్ల మీద రోకు లేదా సాంబయ్య, ఇంటి మీద సోయి లేదా సాంబయ్య, ఇంటి మీద సోయి లేదా సాంబయ్య. అప్పుడు రాసుకున్న సాంబయ్య పాటలే ఇప్పుడు రాంబాబు అయ్యని వచ్చేది. అవును, ఇంటి మీద సోయి నీకున్నదా? ఎందుకు లేదు, ఉన్నదా? అవి అక్కడ చూస్తాను మా వాళ్ళు తిట్టగాలే. అందుకే అడుగుతాను. మళ్ళా నర్సయ్య ఈ పాట అయితే ఇంత మంచి వాడినావు, ఇప్పుడే అర్థమవుతుంది ఏంటంటే నాకు, నువ్వు తాగకుండా తాగినట్టు వాడతావు అని అర్థమైంది. అంటే యాక్షన్ చేస్తా కదా, యాక్షన్ గిట్లా చేస్తావు నువ్వు, సినిమాలో చేసిన కదా. చూసిండ్రా సినిమాలలో గిట్లా యాక్టింగ్ చేస్తాడంట, ఇది నాకిట్టే తెలియదు ఇప్పుడు దాకా. ఏమేమి సినిమాలలో చేసినావు జర చెప్పు. బతుకమ్మ, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, 3. అవును, నీ పేరు మీద ఎంత పార రాసుకున్నావు అన్నావు కదా, అవునా గజ్జర పాడరా అదే గింత గింత అంత అంటే కుదరదు, ఇక మొత్తమే పాడాలి. మొత్తం పాడితే ఏం లే, ఇక మనం గిన్నే ఉండాలి, తినొద్ది అంతే. అంటే ఇక నీ దగ్గర చాలా ఉన్నాయి బుర్రలా, గాయ అన్ని నాకు కావాలి ఇప్పుడు, వినాలి నేను, ఎట్లయినా వినాలి, ఖచ్చితంగా వాడాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఈ తల్లి గన్నద గిద్దే రామ్ నరసయ్యా, ఆ కన్న తల్లికి వందనాలయ్యా, నేను గన్న పల్లె సల్లగుండాలయ్యా, నువ్వు నమ్ముకున్న పాటమ్మ పురుడు పోయాలయ్యా, ఈ తల్లి గన్నదో రామ్ నరసయ్యా, ఆ కన్న తల్లికి వందనాలయ్యా, ఈ తల్లి గన్నద గిద్దే రామ్ నరసయ్యా, ఆ కన్న తల్లికి వందనాలయ్యా. జానపదుల పల్లె పల్లె ముద్దు బిడ్డవో, పేదొల్ల ఇంటిలోన పేగు బంధమో,
జానాపదుల పల్లె తల్లి ముద్దు బిడ్డవో పేదొల్ల బిడ్డను పేదొల్ల ఇంటిలోన పేగు బంధమో పల్లె తల్లి పాఠాలన్నీ వాడుతుంటవో పల్లె తల్లి పాఠాలన్నీ వాడుతుంటవో నువ్వు పస్తులుండే సంగతినే మరిసిపోతావో ఏ తల్లి గన్నదగిద్దే రామ్ నరసయ్య ఆ కన్న తల్లికి వందనాలయ్యా పాట వాడందే పూట గడవదంటివో పూట పూట పాట వాడి ఎల్లవిస్తావో పాట వాడందే పూట గడవదంటవో పూట పూట పాట వాడి ఎల్లవిస్తావో పాటమ్మను నమ్ముకొని బతుకుతుంటివో పాటమ్మను నమ్ముకొని బతుకుతుంటివో పాటకే పదాబి వందనాలు అంటివో ఏ తల్లి గన్నదో రామ్ నరసయ్య ఆ కన్న తల్లికి వందనాలయ్యా వేదికలెక్కి పాటలెన్నో పాడుతావో సప్పట్లు కొడితే సంతోషపడతావో వేదికలెక్కి పాటలెన్నో పాడుతావో సప్పట్లు కొడితే సంతోషపడతావో పాడినంత సేపు నిన్ను మెచ్చుకుంటారో పాడినంత సేపు నిన్ను మెచ్చుకుంటారో ఆ పాటల వెనక గలిబాధలు ఆలోచించరు ఈ తల్లి గన్నదో రామ్ నరసయ్య ఆ కన్న తల్లికి బా, ఏం పాడినా ఏ జరసేపు అయితే ఇక నేను ఇక సప్పుడు చేయకుండా అయిపోతాను నువ్వు ఇట్లాంటి పాటలు పాడితే మళ్ళా ఇదంతా సరే కానీ ఇప్పుడు దాకా గిన్ని పాటలు విన్నాక నాకు ఇంకోటి తెలుసుకోవాలనిపిస్తుంది ఏంటంటే గప్పుడే అడగాల్సింది ఇప్పుడు అడుగుతాను నువ్వు అసలు ఏ ఊర్లోకి వెళ్ళొచ్చినావు అసలు ఏం చేసినావు ఏడుదాకా చదువుకున్నావు ఇంకేమైనా ఉద్యోగం చేసినావా ఏంది కథ అది చెప్పు జర నాది వరంగల్ జిల్లా తొరూరు మండలం చిట్యాల గ్రామం అంటే ఫస్ట్కి వెళ్ళి పాటలే పాటలే అంతే ఇంకేం ఉద్యోగం నేను చదివింది 10 పాసు ఇంటర్ ఫెయిల్ 10 పాసు ఇంటర్ ఫెయిల్ గిన్నెలనే గింత జోకులు ఎత్తాడంటే ఇక అవును ఇంకొకటి ఏంది ఈ పాటల్ని ప్యారడీ చేస్తావంట కదా నువ్వు బాలే మంచి రోజు పసందైన రోజు ఈ పాట ఉంది కదా ఉంది ఈ పాటను కొంచెం కామెడీగా చేసుకున్నాం ఆహా బాలే మంచి గుండు 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 ఓయమ్మో తిరుపతి గుండు తిరుపతి గుండు బాలే మంచి గుండు పసందైన గుండు రాగి చెంబులాగా నున్న గుండు మంగళన్న కత్తికి మంచి ఫ్రెండు ఈకి నాకనున్నగా ఉండు తరువాత గరుపుగా ఉండు ఈకి నాకనున్నగా ఉండు తరువాత గరుపుగా ఉండు నూనె పోస్తే మెరుస్తూ ఉండు నూనె పోస్తే మెరుస్తూ ఉండు ఎండలోన బరబరమండు భలే మంచి గుండు పసందైన గుండు రాగి చెంబులాగా ఉన్న గుండు మంగళన్న కత్తికి మంచి ఫ్రెండు ఎండలోన ఎండుతూ ఉండు వానలోన తడుస్తూ ఉండు ఎండలోన ఎండుతూ ఉండు వానలోన తడుస్తూ ఉండు పడ్డ చినుకు పడ్డట్టుగా వెంట వెంట చాలుతూ ఉండు భలే మంచి గుండు అబ్బా పసందైన గుండు రాగి చెంబులాగా నున్న గుండు మంగళన్న కత్తికి మంచి ఫ్రెండ్ బా ఏం రాసినావు పాటలు ఇట్లాంటివి ఎన్ని రాసినావు అంటే చాలా ఉన్నాయి మేడం మస్తుగానే అయితే గిప్పుడు గిట్లా నేను ఏదన్నా ఒక పాట చెప్పి దానికి గిప్పుడు వాడేస్తాను గట్లయినా వాడతావా ఓయ్యమ్మో బాగున్నది అయితే నేను ఒక పాట చెప్తా నువ్వు వాడేయాలన్నట సరేనా ఏం పాట అంటే గుర్తుకొచ్చినది ఈ మధ్యలో వచ్చిన పాటలు చెప్తే వాడతావా ఇప్పుడు వచ్చినాయి గా ట్యూన్ ఎరక కదా నీకు గది అయితే ఇదేంది మన ఇది ఏంది ఏమంటారు అది నేను చెప్తా నేనే చెప్తా అర్థం అయిపోయింది నాకు అంటే ఎలాంటి పాట ఇస్తే నువ్వు వాడుతావో పాడవని ఆలోచిస్తానని రాబోయి సందమా ఉన్నది పాట
అది పాతది కదా. రావోయి సందమామ. ఇప్పుడు ఈ మధ్యలో పాటలను కూడా రిమిక్స్ చేస్తాళ్ళు, పాత పాటలు తీసుకొని చేస్తలేరా? అదే రావోయి సందమామ ఆ పాట ఉంది కదా, ఉంది. దాని మీద కూడా ఒకటి రావోయి బొర్ర మామ ఓ డుబిలికేటు భీమా రావోయి బొర్ర మామ. నీ కాళ్ళు మంచపు కోళ్ళు, నీ చేతులు ఇనుప దూలాలు, బొర్రేమో రైసు మిల్లు, బొర్రేమో రైసు మిల్లు, తిన్నాక పండి బొర్లు, నువ్వు వేసుకునే అంగీలు మాకవుతాయో ఈ లుంగీలు, నువ్వు వేసుకునే షెడ్డీలు మాకవు చిన్న గోషీలు. ఇక ఇప్పుడు కాలంలో వచ్చిన పాటలల్లా ఇది మనది ఒక ఐటమ్ సాంగ్ తీసుకొని ఏదైనా ఒక పాట పాడి. పాటలలో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వానొచ్చానంటే వరదొస్తుంది, వరదొచ్చానంటే వణుకొస్తుంది, వణుకొస్తుంది బురద వస్తుంది. మాకు తెలియదా? అది మాకు తెలియదా? తెలుసు కదా అందరికీ. అరే వానమ్మ, వానను ఎట్లా బతిలాడుకోవాలి? చిన్న పిల్లగానికి గింతంత గుగ్గిన్నెల బువ్వేసి సొందమామ రావే జాబిలి రావే అని చిన్నగా బతిలాడుకోవాలి వానమ్మను. గా జయరాజ్ అన్న బతిలాడుకుంటాడు మంచిగా, ఎంతకమంది బతిలాడుకుంటాడు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఇట్లా ముద్దుగా బతిలాడుకోవాలి వానమ్మను. వర్షం సినిమాలు వచ్చాక ఒక పాట ఏమని వచ్చింది, అమ్మని బాంచన అయితే గమ్మది వాడతాను నువ్వు కూడా. దాంట్లో తిరీస కూడా గట్టినే చెప్తుందావా? తిరీసే కదా అందులో సినిమాల ఏమని చెప్తుంది, ఎన్నాళ్ళని. ఓ గింతసేపు ఆలోచించింది కదా, ఏందో అర్థం కాక త్రిష. త్రిషనా? మాకు విలువరాదు కదా పాడ, పల్లెటూరులో పుట్టిన వాళ్ళ నలిపేసిండు అన్ను. ఏమని పిలుస్తుంది, ఎన్నాళ్ళని దాక్కుంటావే ఎన్నాళ్ళని ఉంటావు అనే పైన, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, నువ్వు వస్తాను అబ్బా నీ బాంచన అయితే. వస్తానంటానికి వద్దంటానికి వానమ్మ దీన వసుట్టమా వాన వసుట్టమా వసుట్టమా చెప్పు. నేను రాసుకున్న పాట సినుకమ్మ చిన్నబోయిందో మా పల్లెంత గుండె వగిలిందో, అలిగిన వెందుకే సినుకమ్మ ఒక్కడల్లన్న వచ్చిపోవానమ్మా, అలిగిన వెందుకే సినుకమ్మ ఒక్కడల్లన్న వచ్చిపోవానమ్మా. పాలు దాగే పాప అలిగింది, పాలు దాగే పాప అలిగింది, నీరాకకై ఎదురు చూసింది, తల్లి రొమ్ము పాలు విండింది ఆ సేనుకు నీరుగా పోసింది, తల్లి రొమ్ము పాలు విండింది ఆ సేనుకు నీరుగా పోసింది. పాలన్న దాపిపోవానమ్మా, పాలన్న దాపిపోవానమ్మా ఒక్కడల్లన్న వచ్చి పోసినుకమ్మా. గొడ్డు గోద గోసరిల్లింది ఉన్న గడ్డంతా మేసి కూసున్నది. ఏడిపిస్తున్నావు నువ్వైతే. అందరూ మంచి గూకొని అన్నం తినుకుంటా దూస్తారు, నవ్వుపి అలాగ అట్లాంటి వాళ్ళని ఇంకింత తినేటట్టు నువ్వు ఏడిపించి అన్నం ఉన్నది కూడా ప్లేట్ పక్కకు పెట్టేటట్టు వస్తానంటే వద్దంటేనే బానొస్తుందా అంట. అందుకే ఎవరో ఫోన్ చేసి మాట్లాడనీకి జరాగు. హలో హలో నమస్తే రచరామలమ్మ. నమస్తే నమస్తే. ఓలే నేను శిశిర ఏడికెళ్ళి? నిజామాబాద్ కెళ్ళి శిశిర. చూస్తానా టీవీ తింటానా? సూపర్ 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 ఉన్నది నీది డ్రెస్ అంతా ఇయ్యాల గట్లానా? ఏ థాంకు. పాటలు కూడా మస్తు మస్తు వాడుతున్నాడు అన్న. మళ్ళా గదే చెప్తానా కదా. నువ్వు అన్నం తింటానవా? అన్నం తిన్నావా? తిన్నా తిన్నా. ఇక గింత ఇంకింత ఇంత పెట్టుకో ప్లేట్లా, ఇక చూసుకుంటా ఊకో. అన్న పాటలు పాడుతుంటే కడుపు నిండిపోతుంది, తినబుద్ధి అయితే లేదు. సరే మళ్ళా ఇక నీ కడుపు నిండుతుంది అంటున్నావు కదా, ఒకసారి మాట్లాడు మళ్ళా. ఇచ్చేసిన నువ్వు మాట్లాడు. హలో నమస్తే అన్న. నమస్తే అక్క. అన్న మీ పాటలు అన్ని మస్తుంటాయి అన్న. అవునా? మాకన్నీ నచ్చుతాయి మీ జానపదాలన్నీ. థ్యాంక్ యూ రా.
మీరు వాడుతున్న పాటలన్నీ మంచిగా ఉన్నాయి అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇప్పుడు దాకా వాడిండ్రు వానమ్మ అవన్నీ జయరాజన్న పాటలు అవన్నీ మస్తు మంచిగా ఉన్నాయి అన్న. అవునవునవును, అవి బతుకు పాటలు, అవి మెతుకు పాటలు కాదురా. అదే అదే అన్న, అది వింటే కడుపు నిండిపోతుంది అన్న ఆ, మనకు. చాలా చాలా చాలా. ఇక తినాల్సిన అవసరం లేదు, ఇక చెప్తుంది విన్నారు కదా. ఉన్నదా పోయిందా? పోయింది. గది ఇక చూసారు కదా, అన్నమంట తినకుండ్రి వినుండ్రి. జోకులు అంట బాగా చెప్తాడంట. మళ్ళీ ఎట్లాంటి జోక్ చెప్తాడో ఇప్పుడు అడుగుదాం. చెప్పే ఒక జోక్ వేసుకో. చెప్పనా? స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, స్కూల్ పిల్లల జోక్ ఇది. స్కూల్ పిల్లలల్లా దానికి ఒక ఎంఈఓ గారు ఉంటాడు. ఒక ఊరికి పోతాడు స్కూళ్ళకి. పోయి శివధనుసు ఎవరిసిర్రా చెప్పు నాయన అని అంటాడు. ఒక లేచి సార్ నేనైతే ఇరవలేదు సార్ అని ఒకడు అన్నాడు. అరే గిట్లాడితే గిట్లా అంటారులేంది పిల్లలు అని చెప్పి ఇంకోని లేపిండు. అరే రమేష్ నువ్వు అని చెప్పరా మాయగానంటే, సార్ ఇర్తానని చెప్తే ఇన్నా కానీ నేను మాత్రం అక్కడ ఇవ్వనే పోలే సార్ అవ్వతాడు అని వాడన్నాడు. ఇట్లా కాదని చెప్పి స్కూలు క్లాస్ టీచర్ ఉంటాడు కదా, క్లాస్ టీచర్ కాడికి పోయి ఏమైందా పిల్లలు గిట్లాడితే గిట్లా చెప్తాను, శివధనుసు ఎవరిసిరంటే కూడా చెప్తలేరు, మీరు ఏం పాఠాలు చెప్తారని చెప్పి ఈ ఎంఈఓ అంటే క్లాస్ టీచర్ చెప్తాడు. సార్ మా పిల్లలు మాత్రం అసంటి వాళ్ళు కాదు సార్, ఒకవేళ ఇర్తే గిట్లా చెప్పుర్రి పోరగాళ్ళ దగ్గర 5 రూపాయలు కూడేసి వెల్డింగ్ పెట్టిస్తాం కానీ మా మీద మాత్రం నేరం పెట్టకూరు సార్ అని చెప్పానట. అరే ఇదంతా అర్థం కాకపోయి ఆయన విశ్రాంతి భవన్లో విశ్రాంతి తీసుకుంటాడట. తీసుకుంటా అంటే అక్కడ క్లాస్మేట్ ఒక ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చి అయ్యి ఏమైందన్నా ఇన్ని రోజులకు వచ్చినావు అంటే బాగున్నావే అంటే బాగానే ఉన్నా కానీ స్కూల్కి పోయినారా ఈ సిట్టాల బల్లే పోతే ఇంకా ఏం చేయాలి ఏం కథ అని పొరగాలంటే శివదారి సిరిసిరే ఎవరో చెప్పంటే ఒక్కడేమో నేను ఇరవలే సార్ అన్నాడు, ఇంకోటి నేను ఆ జోలికే పోలేదని వాడు అన్నాడు. మరి పంతులను అడిగితే కూడా పంతులు మా పిల్లలు అసంటి వాళ్ళు కాదు సార్ వెల్డింగ్ చేపించి ఇస్తామని చెప్పారు అనగానే ఎస్ఐ అంటున్నట్టు కదా, ఇదంతా నీకెందుకే ఒక్క అప్లికేషన్ రాసి నాకు ఎవరు ఇచ్చిన నేను చెప్తానట. చూసిండ్రా ఎట్లాంటి జోకులు చెప్తాడు. గిది అసలు అనుకోని గుట్లా అనుకోలేను నేను గట్లా చెప్తాడని. ఇప్పుడు ఇట్లా అంటాడు. మళ్ళీ గిట్లాంటిది ఇంకేదన్నదా ఇంకా మంచి జోక్, ఇంకా మంచి. ఒక ఆయన దుబాయ్కి పోయి వచ్చిండు. దుబాయ్కి పోయి వచ్చి తెల్లారే చచ్చిపోయింది. కర్మగారి చచ్చింది అనుకోరాదిగా. చచ్చిపోయినాక ఆ ఇంటి పక్క ఆమె అడుగుతుంది, వదినే ఎట్లా చచ్చిపోయింది వదినే అంటే ఈమె చెప్తుంది, వదినే పోయి సంవత్సరం తర్వాత వచ్చింది, తానం చేస్తా అన్నాడు. తానం పోపించిన ఆకలి అవుతుంది అన్నాడు. వదినే అన్నం తినబెట్టిన నిద్రొస్తుంది అన్నాడు. మంచం వేసిన పండ పెట్టిన కాళ్ళు నొత్తనాయి అన్నాడు. కాళ్ళు విసికినా చేతులు నొత్తనాయి అన్నాడు. చేతులు విసికినా ఇక మెడ నొత్తంది అన్నాడు. అగో గట్లనే పీక విసికిన కథం సప్పుడే ఎత్తాడవా. నేను కాదు నాకేం సంబంధం లేదు. నేను కాదు అది నాకు ఎరకైంది. కాళ్ళు విసుకుడికైనా ఎరకైతుంది ఇది గది సంగతి. అలా చూసినావా ఇట్లాంటి ఇంకెన్నో ఎత్తాడు. మళ్ళీ ఇక ఓరో ఫోన్ చేస్తానంట. హలో ఓలే హలో రాములమ్మ, బాగున్నావా? చాలా బాగున్నా. సంగాకుమార్ అదే రోజు నీ ప్రోగ్రామ్ చూస్తున్నా రాములమ్మ. బాగున్నదా? ఓ సూపరా. కత్తి మళ్ళీ ఇప్పుడు చూస్తానవా? ఇప్పుడు చూస్తానుగా, మన మెడలు తీసుకుంటూ పాపం కాళ్ళు తీసుకుని చెప్తానుగా మనోడు. ఓహో ఇన్నా ఫోన్ కలుపుకుంటే ఇనలేదేమో అనుకున్నా. మళ్ళీ అవును నీ పేరు చెప్పలేదు. నా పేరు సంగకుమార్. ఏం కుమార్? సంగకుమార్. మంచిది, మళ్ళీ మాట్లాడు. అంటే నీకు ముందే ఎరకనా? ఓయమ్మో, ఓహో గిల్లు బాగున్నారు. గిల్లకి ఎరికైన వాళ్ళకి ఫోన్ చేసుకుంటున్నారు చూడు. ఇక నేనెందుకు మధ్యలో మాట్లాడుకోరు. అన్న నమస్తేనే. నమస్తే వందనాలు దొరా. దండం. బాగున్నావా? చాలా బాగున్నానా. అరే చాందోళ నేను చూడక సడన్ గా V6 లో పడ్డావు. ఇక ఏం చేద్దాం, వీళ్ళు కాల్ చేసి రమ్మని గిడికి వచ్చినా నీకు కాల్ కలిసింది అసలే. అంతేనా? చూస్తున్నా V6 ప్రోగ్రామ్ డైలీ చూస్తా. రాములమ్మ మంచి బాగా చేస్తుంది ప్రోగ్రామ్. అబ్బో బాగా చేపిస్తున్నదే. బాగా చేపిస్తుంది. మన యాస భాష
బ్రహ్మాండం అసలు. అన్నా పోయిండు. పాపం చాలా మంది ఫోన్ చేస్తుంటారు కదా అందుకే ఇట్లా కట్ అవుతుంటే అది అందుకే చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడతా మంచిగా మళ్ళీ గీలియాలి నన్ను షో చేసుకొని ఇయ్యరు ఇక నేను ఇది ఎందుకు ఉంటుడు ఇక ఓని ఏం చేస్తాం ఇవాళ ఒక్కరోజు చూకుందాం అవును ఇదంతా సరే మంచుకున్నది మళ్ళీ ఇప్పుడు దాకా నువ్వు ఈ పాటలు పాడినావు చూడు ఎన్ని పాటలు రాసినావు నా యొక్క 40-50 పాటలు అట్లా క్యాసెట్ రికార్డ్ అయ్యి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రాసినవి కూడా చాలా ఇంకా రికార్డ్ అయ్యేటివి ఉన్నాయి. ఇంకా అయ్యేటివి ఉన్నాయి. అబ్బో ఎన్ని పాటలు రాసిన ఇక రాస్తూనే ఉంటాయి ఇట రాసినే అది సంగతి మంచిది మళ్ళీ ఇక ఒక మనల కోసం ఒక ప్యారెడ్ పాట వేసుకో మంచి జోక్ పాట వేద్దామా? వేసుకుందాం. అల్లల్లనే రాడి నేరియాలో గల్ల నెరేడు పళ్ళు నేరియాలో అల్లల్లనే రాడి నేరియాలో అల్ల నెరేడు పళ్ళు నేరియాలో కర్మీనగర్ కాడ నేరియాలో నాకు కంకారం ఇచ్చినుంది నేరియాలో కర్మీనగర్ కాడ నేరియాలో నాకు కంకారం ఇచ్చినుంది నేరియాలో కంకారం ఇచ్చినమ్మి నేరియాలో కంకారం ఇచ్చినమ్మి నేరియాలో నీకు కమ్మలు ఉట్టాలు ఎత్తనేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాల అల్లా నెలలు నేరియాలో అల్లా నెరేడు పళ్ళు నేరియాల దమ్మి కుంట కాడ నేరియాలో నాకు జామ తోటున్నది నేరియాల దమ్మి కుంట కాడ నేరియాలో నాకు జామ తోటున్నది నేరియాల జామ తోట అమ్మి నేరియాలో ఏం కావాలి ఏం చేస్తావు జామ తోట అమ్మి నేరియాలో నీకు జబ్బల జాకెట్ తెత్త నేరియాలా అల్లల్ల నేరాడి నేరియాలా అల్లా నెరేడు పళ్ళు నేరియాలా అల్లల్ల నేరాడి నేరియాలా అల్లా నెరేడు పళ్ళు నేరియాలా అల్లల్ల పొలముంది నేరియాలు అది తెల్ల సౌడు భూమి నేరియాలా అల్లల్ల పొలముంది నేరియాలు అది తెల్ల సౌడు భూమి నేరియాలా గీ అన్నీ నిజంగా చెప్తానో లేదో అనుకొని కూర ఫోన్ చేసిండ్రంట సరే చూద్దాం కానీ బాగా వాడిండే నాకెక్క హలో 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 ఒరే నమస్తే అక్క. నమస్తే అన్న నమస్తే నమస్తే నమస్తే. నమస్తే 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 బాగున్నారా? చాలా బాగున్నా నువ్వెట్లున్నావు? బాగున్నాక. ఏంది నీ పేరేంది? వెంకట్రామ్. వెంకట్రామ్ వెంకట్రామ్ అని మా సార్ ఉంటుండే గప్పుడు. ఓకే ఓకే సరే ఏడికెళ్ళి ఫోన్ చేస్తాను నేను మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్కి ఎలా చూస్తానవా టీవీ? చూస్తున్నా. ఏం చేస్తుంటావు నువ్వు? నేను డిగ్రీ చదువుతున్నా ఇంకా. ఓ చదువుతానవా? సరే సరే మళ్ళీ మాట్లాడు సార్తోని. అన్న నమస్తేనా? నమస్తే అన్న. నమస్తే నమస్తే పెద్దన్న. బాగున్నారా అన్న? అన్న ఎవరే ఎవరే? వెంకటరామన్న నా పేరు. వెంకటరమణ అన్న. చెప్పన్నా జానపదాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ మీ పాటలు అంటే భలే ఉంటాయన్న. మా ఇందాక వాడినారుగా అన్న. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న, ఎక్సలెంట్. ఏం ఎనర్జీ, ఏం జోష్ అన్న. ఓకే అన్న, మీరు ఇట్లనే వాడుతూ ఉండాలి అన్న. ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా చెప్పాలి. మీ ఫస్ట్ ప్రోగ్రామ్ కంటే ప్రోమోనే బాగుండే, ఇప్పుడేమో ప్రోమో కంటే ప్రోగ్రామ్ బాగుంది. ఓ గట్లా చెప్తానవా? నేను ఏదో చెప్తానవా అని ఇట్ట చూసిన. కేసీఆర్ లెక్క దంచుతున్నావు కదా. దంచి కొడతాం కేసీఆర్ లెక్క. ఇట్లనే సంగతి ఇగో వెంకట్రాము బాగా తినుకుంటా మంచిగా నవ్వుకుంటా చూడు. ఓకే థ్యాంక్ యూ అక్క. ఇక నేను జోకులు చెప్పిస్తా చూడు. గది ఇక ఒక జోక్ వేసుకో, ఇట్లాంటి వాళ్ళు మంచిగా తింటారు. ఇక బస్సు పోతుంటాయి కదా, బస్సు ఎక్కినాడు ఒక ఆయన, మంచిగా కమ్మగా వేసిండు. కమ్మగా ఏమేసి తిన్నాడా? మందు వేసి నాకెరకలేదు వేసి ఎక్కిండట. కండక్టరు టికెట్ అనుకుంటూ వస్తాడు. టికెట్ అనుకుంటూ వస్తాడు. నా పేరు టికెట్ కాదా అన్నాడు. అన్నకి యాక్టింగ్ అమ్మో టికెట్ కాదా, టికెట్ తీసుకోవా బాగుండదు
ఏమనుకుంటున్నావు ఎక్కువ తక్కువ చేస్తానా దాంతో పోయి సికింద్రాబాద్ పడతావు ఏమనుకుంటావు అని అన్నాడు కండక్టర్ అనగానే అబ్బో అంత పవర్ఫుల్ అంటారా సార్ కొంచెం గట్టిగా తను రాదు అన్నాడట ఎందుకంటే కొంచెం హ్యాబిట్స్లో దిగాలి సార్ అన్నాడు. అట్లా కాదు కానీ టికెట్ తీసుకో చిన్న అమ్మాయి చిన్న బాబు హాఫ్ నెక్కర్ వేసుకున్నాడు హాఫ్ టికెట్ ఇక్కడ ఫుల్ పాయింట్ వేసుకున్నావు ఫుల్ టికెట్ తీసుకోవాలనే అంటే అట్లా కాదు కానీ కొంచెం వాసుంటా పోయిరాపో అనగానే ముందుకు పోయి మళ్ళీ టికెట్ లోసులు చేసుకొని వస్తారికే ఈయన మొత్తం కూడా వీక్ అనుకున్నాడు. ఏమన్నావు నువ్వే అన్నావా అరే నేనేమన్నానా అరే నువ్వే అన్నావా హాఫ్ నెక్కర్ వేసుకుంటే హాఫ్ టికెట్ ఫుల్ ప్యాంట్ వేసుకుంటే ఫుల్ టికెట్ ఇక్కడ నో ప్యాంట్ నో టికెట్ గది సంగతి ప్యాంట్ వేసుకోకుండా బస్సులు ఎక్కకూడదు మస్తు చెప్పినావే కానీ ఇట్లాంటివి ఏడికెళ్ళి కనుకొస్తారో ఇట్లాంటి కదా ఏందో ఇక బాగా రాసేటోళ్ళు కదా బాగా ఎరికైతే మళ్ళీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక ఒక ప్యారడీ పాట వేసుకుంటాం. నువ్వు ఏదంటే అదే నేను ఏదంటే అదే వేసుకుందాం వేసుకో. అందమైన దానా బంగారు దానా అందమైన దానా బంగారు దానా నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ ఈ హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీ కాడ ఆట ఆడుకుందాం రాయే అందమైన దానా బంగారు దానా అబో అందమైన దానా బంగారు దానా నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ మా వరంగల్లు కాడా కాకతీయ కోట నాదే కాకతీయ కోటలోన ముద్దాడుకుందాం రాయే అందమైన దానా బంగారు దానా అందమైన దానా బంగారు దానా నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ. అది అమ్మా ఎవరో ఫోన్ చేసిండ్రు ఈ లొల్లిని. హలో హలో నమస్తే. నమస్తే 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 ఎట్లుర్రు? మస్తుగుణం మస్తు కనిపిస్తున్నారు కూడా. ఏసి ఒక అరే అన్నిటికీ సిగ్గే చాలా సిగ్గు నాకు అసలే. అబ్బో ప్రోగ్రామ్ అయితే మస్తు ఉంది. గట్లనా అన్న పాటలు కూడా మస్తు పాడుతుండు. గది మంచిది. మళ్ళా నీ పేరేంది చెప్పు రాదు ముందు. నా పేరు సుమిత్ర. సుమిత్ర బాగున్నది పేరు. మస్తుంది మస్తుంది పేరు. నాకు నీ లెక్క సిగ్గు ఎన్న చెప్పని తలేవు. చెప్పు. ఇగో మాట్లాడు. మాట్లాడతా మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే 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 అక్క. చెప్పాలన్న మంచి వాడుతురు సాంగ్స్. అవునవునవునా థ్యాంక్ యూ అమ్మా. ఇంకన్నా బాగున్నాయారా పాటలు? చాలా బాగున్నాయి. గదే అయింది మంచి ఫ్రెండ్. నువ్వు చెప్పాలి ఫోన్ చేసినావు కానీ గాయన అడిగేదాకా చెప్తలేవు. సూపర్ ఉన్నాయి సాంగ్స్. ఎంతైనా భయం వేస్తుంది కదా గట్లా మాట్లాడుతున్నా. సాంగ్ భయం అవుతుందా? ఓ పిల్ల ఇగో మన ఇల్లు మన మనుషులు ఏంది భయపడుడేంది? ఇక ఫస్ట్ టైం కలిసింది అట్లా కొంచెం జర భయం ఉంది కానీ పోతుందిలే. మీతో మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందిలే. చెప్పు అందరికి చెప్పు ఫోన్ చేయమని. అందరూ ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేసి మంచి మాట్లాడండి. మంచి మాట్లాడుతున్నారు వీళ్ళు. గద్ది విన్నారు కదా మీరు ఇట్లా ఫోన్ చేయండి. మళ్ళీ నువ్వు తినుకుంటా చూస్తుండు నేను ఇంకా పాటలు పాడిపిస్తా. అది పోయింది పిల్ల చూస్తుండు అనగానే ఉరికింది ఇక చూడడానికి మంచిది. మళ్ళీ ఇక ఒక మంచి బాగా నీకు చాలా గుండెల తగిలిన పాట, నీకు ఏడుపు వచ్చింది కానీ నీకు నవ్వు వచ్చింది కానీ నీకు బాగా పైకి వచ్చిన పాట ఏదన్నా? నాకు అమ్మ ప్రేమ. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తెలుసుకో 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది కడుపులో నువ్వు తన్నిన తనని దురనే బలి చేసెరా
ఉత్తగా నువ్వు ఊడిపడలేదో ఉత్తుత్తి కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదో దేవుడెక్కడ లేడురా వాడమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడు దిక్కురా బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. ఇది అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నాన్న ప్రేమ కూడా చెప్పాలి. అది చూస్తుండ్రు కదా నాన్న ప్రేమ కూడా ప్రేమని ఏడ మీరు నాన్న ప్రేమ మీద పాటలు వినలేదు కదా, అందరు నాయనలు చూస్తుండ్రు, పిల్లలు ఇట్లా చూస్తుండ్రు. చెప్పు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసిగా ఊరంగ చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. విన్నారు కదా, మీరు ఏం అనుకోకపోతే ఈ పాట మా నాయనకి, మా నాన్నకు కూడా. మీ తరఫున మీ నాయనకి. మా నాన్న లేడు కాబట్టి నాన్న ప్రేమ అని చెప్పుకున్నా, అది సాయి చందన రాసిన పాట. అది ఇక చూస్తుర్రు కదా రచ్చరాములమ్మ తీన్ మార్ల, మళ్ళీ మన నర్సయ్యతోని, మళ్ళీ నర్సయ్య నేను అందరం మొత్తము గప్పుడు వరకు మీరు చిన్న బ్రేక్ తీసుకొని తినాల్సిన తిన్నాడ తినేసి ఆడ పెట్టి రండి ప్లేట్లు, ఇక షానున్నాయి చూడనీకి. బ్రేక్. వెల్కమ్ బ్యాక్. గదే గిడ ఇంగ్లీష్ బాగా నేర్పిస్తాండ్రు నాకు. ఏంది వచ్చేసినాం అని చెప్తాలే రోజు, గదే వచ్చేసినాం ఇక చూద్దాం ముచ్చట్లు. మళ్ళీ ఇంతసేపు ఏడిపించినావు బాగానే, చాలా మంది ఏడ్చేసి ఉంటారు నాకు ఎరికయ్యి. నువ్వు ఒక జోక్ వేసుకో. జోక్ కనమ్మదాలు చెల్లెకు నచ్చిన పాట, చెల్లకు నచ్చిన చెల్లెల మీద రాసుకున్నటువంటి పాట. అంటే మీరు కూడా మహిళ కాబట్టి అక్కవు చెల్లెవు అమ్మవు రాములమ్మవు కదా, రాములం అనే కదా. అందుకే చెల్లెలా నువ్వు చెయ్యాలేని పనంటూ లేదమ్మా, సరిహద్దుల సైన్యవు నీవు, సముద్రాన నావవు నీవు, అంతరిక్ష నౌకవు నీవు, అంతరిక్ష నౌకవు నీవు, సరిహద్దుల సైన్యవు నీవు, భారతమ్మ రూపవు నీవు, రాములమ్మ రూపవు నీవు. మస్తు ఆడిండ్లే గది. సరే మళ్ళా ఇక ఇక ఇక్కడ చూసేటోళ్ళకి నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఏంది ఎట్లా ఏం తెలియదు కదా. మళ్ళీ నీకు అన్ని పాటలకి ముందు వెనక ఏదన్నా మర్చిపోంది ఉంటుంది కదా, ఉంటుంది కదా, మర్చిపోయింది ఉంటుంది కదా. గట్లా ఒక రచ్చ రచ్చ చేసే పాటతోని అట్లా ముందు వెనక ఏమైందో గది మర్చిపోంది ఏదైతే ఉన్నదో తీపి గుర్తు గది చెప్పి గటాన్ని పాట వేసుకో. తీపి గుర్తు చెప్పాలి. ఇది రచ్చరాములమ్మ, రచ్చరాములమ్మ కోసం రచ్చ రచ్చ పాట వేయాలి. మర్చిపోలేని సంఘటన చెప్పాలి నీకు గది. అంతేనా? కళాకారులు అంటే ఎవరు మర్చిపోరు కళాకారులను. కళాకారుల పాటలను ప్రేమించేటోళ్ళు ఉంటారు, కళాకారులను ఆస్వాదించేటోళ్ళు ఉంటారు, అన్ని సహాయాలు చేసేటోళ్ళు ఉంటారు. కళాకారుల మీదనే రాసుకున్నటువంటి పాట. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం, లాలి పాట పాడి అమ్మ పాట నేర్పెనా, ఊయలతో ఊపుతునను ఊరడించెనా, అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయేనా, నా రచనే నా రచనే మా అమ్మ పాట రుణం తీర్చేనా. ఇది మర్చిపోలేని సంఘటన, ఇది మర్చిపోలేని సంఘటన. అంటే కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు అనుకో, నేను గొప్పలు ఏం చెప్పుకోనమ్మా. అందుకే గొప్పలు చెప్పుకుంటూ ఎట్టుంటారు అంటే, ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా కానీ ఎన్నో అంటాడు, ఏం చెప్పనవ్వ నేను ఏమి చెప్పను వానికి ఏమి లేకున్నా
గాని ఎన్నో అంటాడు హైదరాబాదులోన నాకు ఆస్తులు అంటాడు హైదరాబాదులోన నాకు ఆస్తులు అంటాడు వాడు రామోజీరావు నా దోస్తు అంటాడు ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు హైటెక్కు లాంటి 5 బంగ్లాలు అంటాడు హైటెక్కు లాంటి 5 బంగ్లాలు అంటాడు వాడు కమ్మల గుడిశాల బండిలే వాడసలు ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు బొంబాయిలో పెద్ద హోటల్ అంటాడు బొంబాయిలో పెద్ద హోటల్ అంటాడు వాడు గడియ రీకాము లేకుండా గడుగుడంటాడు ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు శ్రీదేవి సింహురాను లవ్వరంటాడు అబ్బో శ్రీదేవి సింహురాను లవ్వరంటాడు వాడు చినిగిన గుడ్డలేసుకొని వాడు తిరుగుతుంటాడు ఏం చెప్పనవ్వ నేను ఏం చెప్పను వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు వానికి ఏమి లేకున్నా గాని ఎన్నో అంటాడు ఇలా కొట్టుడికి పోతుంది గది ఇగో ఇదంతా సరే మంచిగున్నది మళ్ళీ